రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. 119వ కీర్తన 164వ వచనం మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమంటనగా, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. దేవుణ్ణి స్తుతించిన దావీదుని బట్టి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఎన్నిసార్లు? ఇంత ప్రార్థనా పరుడు, ఇంత అభిషేకించబడిన వాడు, ఇంత యుద్ధ నేర్పరి, అతను చూస్తే శత్రువులు కూడా గడగడలాడిపోయేవారు. అంత గొప్ప అభిషేకం కలిగినటువంటి దావీదు చేసిన మొదటి తప్పు ఏమిటనగా, యుద్ధమునికి వెళ్ళవలసిన వారితో కలిసి ఉండవలసిన వాడు ఏకాంతంగా ఉండిపోవడం, ఒంటరితనమును కోరుకోవడం, సహవాసం కోల్పోవడం, ప్రార్థనకు వెళ్ళవలసిన సమయంలో ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే నీకు శోధనే. పని లేకపోయినా కావాలన్న పనులు సమకూర్చుకొని దేవునికి దూరం అవుతున్నావా, అది నీకు శోధనే. స్త్రీలు సహవాస కూడికలు, ఉపవాస కూడికలు, ప్రార్థన ఆరాధన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా వెనకంజ వేస్తూ దేవునికి దూరం అవుతున్నావా, అది నీకు శోధనే. గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకోండి, నలుగురిలో ఉన్నప్పుడు నోరు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.